Everyone, welcome back to my channel. No కనపడడం లేదు తల్లి. Hi everyone, welcome back to my channel. Well, మా ట్రిప్ ఫుల్గా రిలాక్సింగ్గా ఎలా కావాలి అనుకున్నామో అలాగే అవుతుంది. లేట్గా లేస్తున్నాం, ఎప్పుడో తింటున్నాం, పడుకుంటున్నాం అట్లా మంచిగా. సో అలా చేస్తూనే ఈరోజు ఈవినింగ్ అయింది. మేము టెంపుల్కి వెళ్ళేలోపు పిట్స్బర్గ్ వచ్చి వెంకటేశ్వర స్వామి టెంపుల్కి వెళ్ళకపోతే ఎట్లా, సో మేము ఇప్పుడు టెంపుల్కి స్టార్ట్ అయ్యాము. ఐషాని ఫస్ట్ టైం కదా నాన్న నువ్వు టెంపుల్ చూడము. మేము తనకి చెప్తున్నాం వెంకటేశ్వర స్వామి టెంపుల్ అట్లా అని చెప్పి, ఇక్కడికి వచ్చినట్టు ఇదే కదా నేను గుండు చేసుకోవాల్సిన టెంపుల్ అంటుంది. ఇది కాదమ్మా, ఇండియా వెళ్ళినాక చేయించుకుందాం గుండు, ఈ టెంపుల్లో కాదు, ఇక్కడికి వెళ్ళి దండం పెట్టుకొని వచ్చుకుందాము. ఎక్కడమ్మా? అది తిరుపతి. ఇండియాకి వెళ్తాం కదా, తిరుపతికి వెళ్తే అక్కడ చాలా టాయ్స్ ఉంటాయి, కొనుక్కుందో కానీ నీకేమైనా కావాలి అంటే. సరేనా? ఇప్పుడు లేకపోవచ్చు, ఒకప్పుడు షాప్స్ ఉండేవి. నేను ఎప్పుడు వెళ్ళింది లాస్ట్ 2017 అనుకుంటా, కోవిడ్ కి ముందు వెళ్ళాం, దాని తర్వాత వెళ్ళలేదు, అసలు అవ్వలేదు వెళ్ళడానికి. హోప్ఫుల్లీ నెక్స్ట్ ఇయర్ ఇండియా వెళ్తే అప్పుడు టెంపుల్ కి వెళ్ళాలి. తిరుపతికి ఇంతకు ముందు అయితే ఎవ్రీ ఇయర్ వెళ్ళే వాళ్ళం. ఇప్పుడైతే మా వదిన వాళ్ళు స్టార్ట్ అయిపోతున్నారు, మేము కూడా స్టార్ట్ అయిపోతున్నాం. మా టెంపుల్ దర్శనం అయితే చాలా మంచిగా అయింది. అండ్ లాస్ట్కి వచ్చేస్తుంటే కూడా పూజారి పిలిచి సత్యనారాయణ స్వామి ప్రసాదం తీసుకోండి అని చెప్పేసాడు. నాకు చాలా మంచిగా అనిపించింది. దేవుడు ప్రసాదం అట్లా ఎవరైనా ఇస్తే నాకు ఇట్లా ఏమంటారు, పాజిటివ్గా సంథింగ్ గుడ్ వస్తుంది మనకు అట్లా అనిపిస్తుంది. అండ్ చాలా మంచిగా అనిపించింది. తిరుపతి వెళ్ళి చాలా రోజులైనా అట్లీస్ట్ ఇక్కడికి వచ్చి అలా దండం పెట్టుకుంటాను. Look at that slide. No, favorite teacher. But thanks you for the key. It is tomorrow, Mama. Cut it over to Yes. అండ్ ఇక్కడైతే ఈవినింగ్ వచ్చాక వాళ్ళు గిఫ్ట్స్ ఓపెన్ చేస్తున్నారు. అసలు ఇది వాళ్ళ క్రిస్మస్ గిఫ్ట్స్ కానీ కాదు, చాలా గిఫ్ట్స్ ఉన్నాయి. ఎవ్వరికీ ఓపిక లేదు కనీసం ర్యాప్ చేయడానికి కూడా. మేము వచ్చిన రోజే వదిన వాళ్ళు వెళ్ళి ర్యాప్ చేయడానికి మళ్ళీ తనకు కొన్న డ్రెస్సెస్కి బాక్స్లు తర్వాత అవన్నీ తీసుకొచ్చారు. కార్తీకి మేము తీసుకొని వచ్చి ప్యాక్ చేయాలి అట్లా అనుకున్నాం, అసలు ఏవి ప్యాక్ చేయలేదు. లాస్ట్కి అవి 2 అప్పటికప్పుడు వదిన ప్యాక్ చేసి పెట్టింది. అట్లా వాళ్ళు ఓపెన్ చేసి చూస్తే సర్ప్రైజ్గా ఫీల్ అవుతారు అని చెప్పి. అండ్ మీ అందరికీ తెలుసు కదా, ఐషానికి చాలా ఇష్టం ఫ్రోజన్. సో అదంతా చూసేలోపు చాలా షాక్ అయిపోయి చాలాసేపు ఆడింది. అసలు ఒక 30-40 మినిట్స్ అయితే ఎవరితో కూడా మాట్లాడలేదు, ఆడుకుంటూనే ఉంది. ఎల్సా ఉంది, స్వెన్ ఉన్నాడు, క్రిస్టోఫ్ ఉన్నాడు, ఓలాఫ్ ఉంది, ఎల్సా హార్స్ ఉంది. లక్కీలీ అస్సలు చల్లగా లేదు పిట్స్బర్గ్లో ఈసారి. అండ్ మేము డిన్నర్ చీజ్ కేక్ ఫ్యాక్టరీలో చేద్దాము అనుకున్నాం. మోస్ట్ ఆఫ్ ద చీజ్ కేక్ ఫ్యాక్టరీస్ మాల్లోనూ ఆర్ఎల్స్ మాల్కి పక్కనే ఉంటాయి కదా, ఇది కూడా అంతే. అండ్ మాల్లో కూడా అంతా చిన్నపిల్లల యాక్టివిటీస్ ఉన్నాయని చెప్పి వీళ్ళని తీసుకెళ్ళిపోయాము. ఫస్ట్ థింగ్ ఐషాని మాల్లోకి ఎంటర్ అయిన వెంటనే నాకు ఆకలి, ఫుడ్ తీసుకురండి అని చెప్పింది. అండ్ ఇంకా వదిన కార్తీని ఐషుని ఆ ట్రైన్ దగ్గరికి తీసుకెళ్తే నేను ఫుడ్ తీసుకుంటున్నాను. నేను వచ్చేలోపు వాళ్ళు ఆ ట్రైన్ ఎక్కేసి తిరిగేశారు కూడా. ఇంకా నేను ఫుడ్ ఇచ్చి అలా ఇంకా రెస్ట్ ఆఫ్ ద షాపింగ్ చేసేసాం. నాన్న సీట్ బెల్ట్ పెట్టుకో. మేము పిట్స్బర్గ్లో ఉన్న రోజులు చాలా రిలాక్సింగ్గా మేము తిరగాలి అనుకున్న ప్లేసెస్ అన్నీ మంచిగా తిరిగి ఇట్లా ఫుల్ ఆఫ్ ఫ్యామిలీ టైం బాగా ఎంజాయ్ చేసాము. అండ్ మీరు వీడియోలో చూసినా కూడా అర్థమైపోతుంది, నాకు మంచిగా ఫుల్గా రౌండ్గా బుగ్గలు వచ్చేసాయి. తినడము నిద్రపోవడము ఇంకేమీ చేయలేదు మేమైతే.
ఐషానికి అయితే ఇక్కడ ప్లే ఏరియా బాగా నచ్చింది. సో ఇట్లా మేము టర్న్స్ తీసుకుంటాం. ఇప్పుడు నేను వదిన ఉన్నాము, అన్న వాళ్ళు షాపింగ్కి వెళ్ళారు. ఇందాక మేమిద్దరం షాప్ చేసి వచ్చాం. వాళ్ళిద్దరు ఇక్కడ వీళ్ళ కోసం వెయిట్ చేస్తూ ఉండే. తనకు బాగా నచ్చింది. ఇక్కడ ఫుల్ ఆడేస్తూ ఉంది. ఈ మధ్య తను బాగా అందరితో ఫ్రెండ్షిప్ కూడా చేసేస్తుంది. ఫుల్ సోషల్ అవుతుంది. మేమైతే ఇప్పుడు టాప్ గోల్ఫ్ కి వచ్చేసాము. నువ్వు కనిపిస్తున్నావా లేదా? సరే వెళ్దామా, పద. టాప్ గోల్ఫ్ అండ్ బౌలింగ్ ఇవి రెండు అయితే ప్రస్తుతానికి ఐషానికి చాలా ఇష్టమైన ప్లేసెస్. అండ్ నేను వెళ్ళినా కూడా పెద్దగా ఆడను. మోస్ట్లీ లైక్ 1 or 2 స్ట్రైక్స్ అంతే. మోస్ట్ ఆఫ్ ద టైం నేను తనకే ఇచ్చేస్తా. మనం ప్లేయర్స్ అట్లా పెట్టుకున్నా కూడా ఐషానికి బాగా ఇష్టం. తను చాలా ఎంజాయ్ చేస్తుంది. సో తను ఆడుతుంటే నేను మంచిగా చూసి నేను కూడా ఎంజాయ్ చేస్తాను. సూపర్ బావా. అరే నీ బాలేదురా. చూసా. గుడ్ జాబ్ కార్తీ. నీకు చెప్పాడా ఆఫ్టర్నూన్ నాప్ తీసుకుంటున్నా అని? వచ్చేసాం మేమైతే మా ఇంటికి. 3 o'clock, ఆల్మోస్ట్ 3-5 అలా స్టార్ట్ అయ్యాము. 11 అంతా వచ్చేసాము. మాకు అసలు అయితే ఇప్పుడైతే ఇట్లా వచ్చేటప్పుడు జస్ట్ ఒక్క స్టాపే అయింది. ఐషాని నిద్ర లేసాక ఒక స్టాప్ తీసుకొని మంచిగా కూర్చొని బ్రేక్ఫాస్ట్ చేసి కాఫీ అవి తీసుకొని మళ్ళీ స్టార్ట్ అయిపోయాం. అరౌండ్ 11:30, 11:45 అంతా వచ్చేసాం. మా లంచ్ కూడా అయిపోయింది. మీకు నేను ఇంతకు ముందు వ్లాగ్స్లో కూడా చెప్పా కదా, పైన కిచ్ అని సౌండ్ వస్తుంది. నాకు రీసెంట్గా ఒకరు కామెంట్ కూడా పెట్టారు. అది నేను భరత్ని ట్యాగ్ చేయాలి. ఎప్పటి నుంచి చెప్తున్నా నేను బ్యాటరీస్ చేంజ్ చేయమని. పైన నుంచి చిన్న డీమన్స్ వస్తాయా? ఓకే. ఐషాని ఆదిపురుష్ మూవీ చూసింది. సో మనం ఏం చెప్పినా బాగా దానికి కనెక్ట్ చేస్తుంది. సో భరత్ నీకు ఆల్రెడీ కామెంట్ కూడా వచ్చింది, ముందు బ్యాటరీస్ మార్చు. అండ్ నేను మీకు ఇంతకుముందు కూడా చెప్పాను కదా ఫర్నిచర్ నాకు ఎంత ఇబ్బంది అవుతుందో అని. ఇప్పుడే ఇంట్లోకి ఇట్లా ఎంటర్ అయ్యాము, వచ్చిన వెంటనే ఫర్నిచర్ బాక్సెస్ తెచ్చుకున్నాం. 2 days అయింది డెలివరీ అయ్యి. ఆర్టికల్ నుంచి నేను ఐలాండ్ షేడ్స్ ఆర్డర్ చేసుకున్నా. మీకు ఇంతకు ముందు కూడా చూపించాను. నేను నేతన్ జేమ్స్వి తీసుకున్నాను, బట్ నాకు అవి నచ్చడం కాదు, నాకెందుకు అంతగా సెట్ అవ్వలేదు. నేను అవి బ్యాక్ పంపించేస్తున్నా అని చెప్పి మీకు నేను చూపిస్తా ఆర్టికల్. ఒక చైర్ బాగుంది, రెండోది ఓపెన్ చేసి చూసేలోపు అదేమో చైర్ ఇరిగిపోయింది. నాకు అదే చాలా నాకు అనిపిస్తుంది. అసలు నాకు ఎంత ఫ్రస్ట్రేషన్ వస్తుందో, ఏంది ఒక్క ఫర్నిచర్ కూడా సెట్ అవ్వకున్నది అని చెప్పి. నేను అదే అనుకున్నా, ముందు ఐలాండ్ చైర్లు వచ్చాక తర్వాత డైనింగ్ టేబుల్స్ చూసుకుంటాను. నాకు నిజంగా భయం అవుతుంది. పైన కింగ్ బెడ్రూమ్లోని నా సెట్ మొత్తం ఫిక్స్ చేయాలి అంటే ఎన్నిసార్లు మార్చాల్సి వస్తుందో, భరత్ పైకి ఎన్నిసార్లు ఎత్తుకొని పోవాలి. అమ్మా, మీకు ఏమైనా మంచి మంచి ఫర్నిచర్ స్టోర్స్, నేను ఇట్లా లైట్ ఓక్ బ్లాక్ కాంబినేషన్లో ఇది డైనింగ్ టేబుల్ సెట్ చూసుకుంటా. మీకేమైనా తెలిస్తే నాకు లింక్స్లో ఇవ్వండి, ఆర్ ఎల్స్ మీరు కామెంట్స్లో పెట్టండి, నేను వెళ్ళి చెక్ చేసుకుంటా.
ఇప్పుడైతే సాలిడ్గా ఇంకెళ్ళి నిద్రపోవాలి. సో ఇప్పుడైతే మేము మా చెల్లి వాళ్ళ ఇంటికి స్టార్ట్ అయిపోయాము. ఇద్దరం కలిసి ఒకే దగ్గర సెలబ్రేట్ చేసుకుందాము అని చెప్పి అప్పో మెల్లగా ఇద్దరం కలిసి ఒకే దగ్గర సెలబ్రేట్ చేసుకుందాము అని చెప్పి ఇంకా మా చెల్లి వాళ్ళ ఇంట్లో చేసుకుంటున్నాము. అండ్ నేనైతే రెడీ అయిపోయాను. దిస్ ఇస్ మై స్కర్ట్ అండ్ టాప్. ఇవి రెండు కూడా నేను నాట్ స్ట్రామ్ ర్యాక్ లో తీసుకున్నా. లాంగ్ సో నా దగ్గర లింక్స్ లేవు. అండ్ నాకు వైశాలి బ్యూటిఫుల్ డ్రెస్. నీకు ఇది ఎవరు తీసుకొచ్చారు వైశాలి? లక్ష్మి అంట మా వదిన తీసుకొచ్చింది. తనకు బాగా నచ్చింది ఆ డ్రెస్. వేసుకున్న వెంటనే కూడా చెప్తుంది మా వదినకి ఫోన్ చేస్తే, చూడు నువ్వు తీసుకొచ్చిన డ్రెస్ వేసుకున్నా నేను అని చెప్పి. అండ్ ఇంకా ఇప్పుడు అయితే స్టార్ట్ అయిపోదాం. అండ్ మా చెల్లి ఇంటికి ఇన్వైట్ చేసిందని చెప్పాను కదా, తను మంచిగా చాలా డెలీషియస్ ఫుడ్ కుక్ చేసి పెట్టింది. ఎగ్ బోండా, చికెన్ పకోడీ, చికెన్ బిర్యానీ ఇట్లా మంచిగా తినేసి బాగా టైం స్పెండ్ చేసాము. ఐషు నిహిరా చాలాసేపు మంచిగా ఆడుకున్నారు. అండ్ కాసేపు అయ్యాక పిల్లలు తెలిసిందే కదా, ఇద్దరికి ఒకటే కావాలి. సో అది లాక్కోవడమే సరిపోయింది. ఇంతకుముందు నిహిరా కాంపిటీషన్ వచ్చేది కదా, ఇప్పుడు దానికి బాగా తెలుస్తున్నాయి ఏం కావాలి ఏం లాక్కోవాలి అని చెప్పి. అండ్ ఇంకా తినేసిన వెంటనే మేము కేక్ కటింగ్ చేయించేసాం. బికాస్ వాళ్ళిద్దరికి కూడా నిద్ర వస్తూ ఉండే పిల్లలకి కేక్ కటింగ్ కాస్త స్మాషింగ్ లాగా చేశారు వాళ్ళు. అండ్ ఇది మా లోకి న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ అలాంగ్ విత్ ద ఫ్యామిలీ ట్రిప్ ఇలా అయిపోయింది. అండ్ నెక్స్ట్ డే మార్నింగ్ నేను భరత్ అనుకున్నాం ఏం హడావుడి లేకుండా మంచిగా పూజ అలా చేసుకొని న్యూ ఇయర్ స్టార్ట్ చేయాలి అని చెప్పి అలాగే చేసుకొని మంచిగా న్యూ ఇయర్ స్టార్ట్ చేసేసాం.